నమస్తే వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మునుపెన్నడూ చూడని విధ్వంసాన్ని చూస్తుంది. దావరాలంలా వ్యాపిస్తున్న మంటలు లాస్ ఏంజల్స్ నగరాన్ని బూడిదగా మార్చేశాయి. కనిపించిన ప్రతి వస్తువును దహించి వేస్తూ మంటలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. కాలిఫోర్నియాలో కార్చిచ్చు సాధారణమే అయినా ఈసారి నివాస ప్రాంతాలే లక్ష్యంగా మంటలు వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కనీసం బట్టలు కూడా తెచ్చుకునేందుకు వీలు లేకుండా హెచ్చరికలు రాగానే ఇళ్లను ఖాళీ చేశామని లాస్ ఏంజల్స్ ప్రజలు చెబుతున్నారు. అయితే లాస్ ఏంజల్స్ నగరాన్ని మంటలు చుట్టుముట్టడం వెనుక అనేక కుట్ర సిద్ధాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. వైల్డ్ ఫైర్ కు ప్రకృతి మాత్రమే కారణం కాదని, దీనిలో మానవుల పాత్ర ఉంటుందన్న కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్ల కేంద్రంగా ఈ చర్చ జరుగుతుంది. మరోవైపు కొందరు కావాలనే మంటలను వ్యాప్తి చేసినట్లు చెబుతున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్స్ కష్టపడుతున్నారు. అవి అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. రానున్నది వేసవికాలం కావడంతో కార్చిచ్చుల భయాలు లాస్ ఏంజల్స్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లాస్ ఏంజల్స్ హ్యాషెంజల్స్ గా మారిపోయింది. ప్రపంచంలో విలాసానికి కేంద్ర బిందువుగా ఉండే నగరం ఇప్పుడు మంటల్లో కాలి బూడిదయ్యింది. లక్షల మంది లాస్ ఏంజల్స్ ప్రజలు నిరాశ్రయులుగా మారారు. పేద ధనిక అన్న తేడా లేకుండా రోజుల తరబడి ఇప్పుడు రోడ్లపైనే గడుపుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం అందిస్తున్న ఆహారంతోనే వీరంతా రోజులు గడుపుతున్నారు. మరికొందరు కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. అగ్ని ప్రమాదంలో ఇళ్లతో పాటు సర్వం కోల్పోయామని ఇక్కడి వారు చెబుతున్నారు. We were having dinner. I told my 3-year-old and my 1-year-old that I told them that we're having a fancy candlelight dinner because the power went out. And then we looked outside, we saw a huge fire, and we just packed whatever we can, and we ran out. It was chaos. We thought we're going to come back tomorrow, so we didn't even pack anything. We had nothing. My 3-year-old keeps asking me, Mama, when are we going to go home? Everything, all his friends' houses burnt down. The Farnsworth Park that we would go to, the hikes, we would go to the libraries, his little school, ACC. Like all of our community is just devastated. I just wanted to see if anything's left. We had everything, like the sentimental things. Like my mom passed away. I had only a few things of hers left. My wedding dress, our wedding album. We left everything. Our albums, we have just whatever we're wearing. We're wearing the same thing for the last 2 days. ఏళ్ల శ్రమ, లక్షల డాలర్లతో నిర్మించిన ఇల్లు మంటల్లో కాలిపోవడంతో ఇప్పుడు వీళ్లంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. గ్రేటెడ్ కమ్యూనిటీల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న లాస్ ఏంజల్స్ ప్రజల జీవితాల్లో కార్చిచ్చు అలజడి సృష్టించింది. ప్రాణ నష్టం తక్కువగానే ఉన్నా లక్షల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు చల్లారి కొన్నేళ్ల పాటు పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉంటే లాస్ ఏంజల్స్ కోలుకోవడానికి వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. లాస్ ఏంజల్స్ ప్రజలను ఆదుకోవడానికి గతంలో లాగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఫెడరల్ ప్రభుత్వం దాదాపు 20 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అమెరికా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత విధ్వంసం వెనక అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ విధ్వంసంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విస్తృతమైన చర్చ జరుగుతుంది. కాలిఫోర్నియాలో ప్రకృతి ప్రకోపానికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చాట్ జీపీటీ వంటి వాటి వల్లే లాస్ ఏంజల్స్ బుగ్గిపాలు అయిందన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. వాతావరణంలో అనూహ్యమైన మార్పులకు చాట్ జీపీటీ కారణమవుతుందని, ఇది విధ్వంసానికి దారితీస్తుందని నెటిజన్లు వాదిస్తున్నారు. దీంతో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకృతి వైపరీత్యాలకు ఎలాంటి కారణమవుతుంది? భవిష్యత్తులో దాని వినియోగం పెరిగితే ఇంకా ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
చాట్ జీపీటీని మనం ఏదైనా ఒక ప్రశ్నను అడిగినప్పుడు దాన్ని విశ్లేషించి సమాధానం చెప్పడానికి దాదాపు 2.9 వాట్ హవర్స్ విద్యుత్ను వినియోగిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు ఏదైనా అంశాన్ని సెర్చ్ చేస్తే 0.3 వాట్ హవర్స్ విద్యుత్ వినియోగించబడుతుంది. ఇలా కోట్లాది మంది ప్రతిరోజు ఇంటర్నెట్ ఆధారిత పరిశోధనలు చేస్తుండటంతో లక్షల వాట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఈ విద్యుత్ ను శిలాజ ఇథనాల నుంచే తయారు చేస్తూ గూగుల్, చాట్ జీపీటీ వంటి డేటా సెంటర్లకు సరఫరా చేస్తున్నాయి. ఇలా శిలాజ ఇథనాల కారణంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు పరిశోధనలో తేలింది. గూగుల్, చాట్ జీపీటీ వంటి డేటా సెంటర్లు పెద్ద ఎత్తున సూపర్ కంప్యూటర్లను వినియోగిస్తుంటాయి. ఒక్కో డేటా సెంటర్ పరిణామం 20 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉంటుందని నిపుణులంటున్నారు. ఇంత పెద్ద డేటా సెంటర్లు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తాయి. అయితే వీటిని నిరంతరం చల్లబరచకపోతే ఈ సూపర్ కంప్యూటర్లు క్రాష్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ఈ డేటా సెంటర్లను చల్లబరిచేందుకు భారీ సైజులో ఉండే ఎయిర్ కండిషనర్లను వాడుతున్నారు. ఈ ఎయిర్ కండిషనర్ వ్యవస్థ నడిచేందుకు లక్షల గ్యాలన్స్ నీటిని వినియోగిస్తున్నట్లు తేలింది. చాట్ జీపీటీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు 17 ఔన్స్ల నీటిని వినియోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలా ప్రతిరోజు డేటా సెంటర్లు కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నాయి. ఏడాదికి సంబంధించిన సమాచారాన్ని బట్టి మైక్రోసాఫ్ట్ విడుదల చేస్తున్న కార్బన ఉద్గారాలలో 23% పెరుగుదల నమోదు అయినట్లు తెలుస్తుంది. మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలలో 23% నీటి వినియోగం ఒక్క చాట్ జీపీటీకే అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో గూగుల్ విడుదల చేస్తున్న కార్బన ఉద్గారాల పరిమాణంలో 48% పెరుగుదల కనిపిస్తుంది. ఇలా ఏఐ ఆధారిత డేటా సెంటర్లు ప్రతిరోజు శిలాజ ఇంధనాలను, నీటిని వినియోగిస్తూ వాతావరణంలో మరింత వేడికి కారణమవుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి వేడి గాలులు పెరిగి కార్చిచ్చుకు కారణమవుతుంది. రోజురోజుకు పెరిగిపోతున్న అడవుల నరికివేత, అటవీ ప్రాంతంలో నివాస ప్రాంతాల ఏర్పాటు వంటివి భూతాపానికి కారణమవుతున్నాయి. ఈ వేడి గాలులే లాస్ ఏంజల్స్ లో తరచూ అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులంటున్నారు. మనం నిత్యం చేసే ఇంటర్నెట్ ఆధారిత పనుల వల్ల ప్రకృతికి ఇంత ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఇంటర్నెట్ వినియోగాన్ని అవసరం మేరకే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. లాస్ ఏంజల్స్ కార్చిచ్చు తీవ్ర నష్టాన్ని మిగిలించింది. వేల ఇళ్లు కాలిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే ఈ నష్టాన్ని బీమా కంపెనీల ద్వారా కొంత పూడ్చుకునే ప్రయత్నం చేసినా అది వీలు పడడం లేదు. ఈ ప్రాంతంలోని నివాసాలన్నిటికీ కొన్ని నెలల కిందే బీమా కంపెనీలు ఇన్సూరెన్స్లను రద్దు చేశాయి. మరి బీమా కంపెనీలు ఇలా ఎందుకు వ్యవహరించాయి? కార్చిచ్చు గురించి వాటికి ముందే అంచనాలు ఉన్నాయా? వేల డాలర్లు వెచ్చించి నిర్మించిన నిర్మాణాలన్నీ ఇప్పుడు బుగ్గిపాలయ్యాయి. దీంతో లాస్ ఏంజల్ వాసులు మళ్లీ కొత్త ఇళ్లు నిర్మించుకోవాలంటేనే భయపడుతున్నారు. కాలిపోయిన ఇళ్లతో పాటు సర్వం కోల్పోయిన ఈ ప్రాంత ప్రజలు కొత్త ఇళ్లు నిర్మించుకోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. కాలనీలకు కాలనీలే నామరూపాలు లేకుండా పోయాయంటే నమ్మక తప్పదు. అయితే ఈ నష్టాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు ప్రజలు బీమా కంపెనీలను ఆశ్రయిస్తున్నా అక్కడ కూడా వారికి నిరాశ ఎదురవుతోంది. అమెరికాలో ఇల్లు నిర్మాణం పూర్తయిన వెంటనే బీమా చేయించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదవశాత్తు ఇల్లు కూలిపోయినా లేకపోతే కాలిపోయినా బీమా కంపెనీలకు చెల్లించిన ప్రీమియంను బట్టి నష్టపరిహారాన్ని ఇస్తాయి. అయితే లాస్ ఏంజల్స్లోని 95% ఇళ్లకు ఇన్సూరెన్స్ వర్తించదని బీమా కంపెనీలు చేతులెత్తేశాయి. గడిచిన 3 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలోని మెజారిటీ ఇళ్లకు కంపెనీలు ఇన్సూరెన్స్ చేయడం ఆపేసినట్లు తెలుస్తోంది.
కొన్ని ఇళ్లకు ఇన్సూరెన్సులు చెల్లిస్తున్నా వాటిని కొద్ది నెలల క్రితమే కంపెనీలు రద్దు చేశాయి. ఈ విషయాన్ని కస్టమర్లకు కంపెనీలు మెయిల్స్ ద్వారా తెలియజేశాయి. But this is my parents' home. I know the feeling. And they just they got canceled from their fire insurance. So they're dealing with this. They're 90 years old. And through the state of California, because of this, they're 90 years old. That they've lived in this house for 75 years, and they've had the same insurance, and these insurance people decided to cancel their fire. And we're going through this, and it just happened, and they have no fire insurance. So thank you, California insurance companies, supporting residents who pay taxes and love California. And they wonder why people leave California. ఈ అగ్ని ప్రమాదం వల్ల ప్రజల ఇళ్లు, వ్యాపారాలు నాశనం అవడమే కాకుండా హౌస్ ఇన్సూరెన్స్ మార్కెట్ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. గడిచిన కొన్నేళ్లుగా కాలిఫోర్నియాలో కార్చిచ్చుల ప్రమాదం క్రమంగా పెరిగింది. హౌస్ ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని ముందే గుర్తించాయి. కంపెనీలు నెమ్మదిగా లాస్ ఏంజల్స్లోని ఇళ్లకు ఇన్సూరెన్సులు చేయడం తగ్గించేశాయి. దీనివల్ల లాస్ ఏంజల్స్తో సహా కాలిఫోర్నియా అంతటా హౌస్ ఇన్సూరెన్స్ క్రైసిస్ ఏర్పడింది. 2023లో కాలిఫోర్నియా రాష్ట్రంలో టాప్ 7 ఇన్సూరెన్స్ కంపెనీలలో 2 కంపెనీలు ఇళ్లకు బీమా పాలసీలను జారీ చేయడం ఆపేశాయి. కాలిఫోర్నియాలోని ఇన్సూరెన్స్ కంపెనీల్లో టాప్ 1గా ఉన్న స్టేట్ ఫార్మ్ కంపెనీ ఈ అగ్ని ప్రమాదానికి ముందు 72,000 ఇళ్లు, అపార్ట్మెంట్లకు కవరేజీని తొలగించింది. These people have lost everything. It's not just us. It's everybody, and it's so awful. After we're done with this, we're going to go and look to try and find some places, but it's hard because we have our dog and our cat, and so many places won't take pets, and we have to stay close because of our kids' school. And these rentals literally cost twice as more than my mortgage. What? The advance for the insurance is not even nearly enough for what we are required to have as proof to try and apply for a place. ముఖ్యంగా లాస్ ఏంజల్స్లోని పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలోని ఇళ్లకు ఇన్సూరెన్సులు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే కార్చిచ్చు ఉగ్ర రూపం దాల్చడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇన్సూరెన్సులు ఉండకపోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. లాస్ ఏంజల్స్లో మాత్రమే కాదు, హరికెయిన్లు, టోర్నడోలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో కూడా నివాసాలకు ఇన్సూరెన్సులు ఇవ్వకూడదని కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ది గార్డియన్ నివేదిక ప్రకారం కాలిఫోర్నియా అగ్ని ప్రమాదం వల్ల దాదాపు 52 నుంచి 57 బిలియన్ డాలర్ల విలువైన నష్టం వాటిల్లింది. పసిఫిక్ పాలిసేడ్స్ అగ్ని ప్రమాదం వల్ల సంభవించిన నష్టానికి ఇన్సూరెన్స్ ద్వారా కంపెనీలు చెల్లించిన పరిహారం దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఒక నివేదిక సూచిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ లెక్కల ప్రకారం 2019 నుండి ఇప్పటి వరకు 1 కోటి మంది కంటే ఎక్కువ మంది కాలిఫోర్నియా ప్రజలు తమ ఇంటి ఇన్సూరెన్స్ను కోల్పోయారు. అయితే కొన్ని కంపెనీలు ఈ ప్రాంతంలోని ఇళ్లకు ఇన్సూరెన్సులు చేసేందుకు ముందుకొస్తున్నా ప్రీమియం మొత్తం చాలా ఎక్కువగా ఉంటుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. గతంలో ఏడాదికి సగటున $3,000 ఉన్న ప్రీమియం ఇప్పుడు $18,000 కంపెనీలు పెంచేశాయి. అయితే లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మొత్తం సంపన్నులే లేరు. మధ్యతరగతి ప్రజలు కూడా ఉండడంతో ఈ మొత్తం చెల్లించేంత స్తోమత తమకు లేదని వారు వాపోతున్నారు. కొందరు ప్రభుత్వ రంగ కంపెనీల్లో బీమా తీసుకున్నా అవి జరిగిన నష్టం కంటే చాలా తక్కువ నష్టపరిహారాన్ని చెల్లిస్తూ ఉండడంతో ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. లాస్ ఏంజల్స్లోని 90% ఇళ్లకు బీమా లేకపోగా ఉన్న 10% ఇళ్లకు ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకునేందుకు ప్రజలు చాలా కష్టపడుతున్నారు.
కంపెనీల నిబంధనల ప్రకారం ప్రమాదానికి సంబంధించిన అన్ని పత్రాలను బాధితులు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటికీ చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రూల్స్ పేరుతో చాలా కంపెనీలు ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకునేందుకు నిరాకరించే అవకాశం ఉందని లాస్ ఏంజల్స్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. What people seem to be worried about most, number one, is how long is it going to take me to get the money from my insurance company that I need. How am I going to pay for my temporary rent? Are they going to pay for that? And is it going to be a fight to get what I'm entitled to? So I think people are wondering if they should be loaded for bear, ready for a fight, or whether their insurer is going to step up and treat them fairly right out of the gate. ఈ ప్రాంతంలో కాలిపోయిన ఇళ్లను మళ్లీ నిర్మించేందుకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటిస్తే తప్ప ప్రజలు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ఫెడరల్ సర్కార్ 5 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉండడంతో ఇక్కడ ఇళ్లు నిర్మించకపోవడమే మేలన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. లాస్ ఏంజల్స్ లోని మంటలను ఆర్పేందుకు అక్కడి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చాలా రోజులుగా నీటి నిల్వలు అడుగంటిపోవడంతో స్థానిక పరిపాలనా విభాగం భారీగా నీటి సరఫరాను తగ్గించినట్లు తెలుస్తుంది. అయితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా మంచినీటినే వాడుతున్నారు. నీటి కొరత వల్ల సకాలంలో ఆర్పలేకపోతున్నారు. లాస్ ఏంజల్స్లో మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి కష్టంగా మారుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే లాస్ ఏంజల్స్లో మెట్రోపాలిటన్ వాటర్ సిస్టమ్ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మాత్రమే రూపొందించబడిందని, అగ్ని ప్రమాదాలు నివారించేందుకు రూపొందించబడలేదని ఫైర్ సిబ్బంది అంటున్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు లాస్ ఏంజల్స్ నగరం సిద్ధంగా లేదని చెబుతున్నారు. లాస్ ఏంజల్స్లో మంటలు వ్యాపిస్తున్న సమయంలో ఒకేసారి 10,000 ఇళ్లు కాలిపోతుంటే ఫైర్ సిబ్బంది వద్ద కేవలం 10 లోపే ఫైర్ ఇంజన్లు ఉన్నాయని అంటున్నారు. ఈ స్థాయిలో మంటలను ఆర్పాలంటే 26,000 ఫైర్ ఇంజన్ల అవసరం ఉందని, కానీ కాలిఫోర్నియా రాష్ట్రంలో 26,000 ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేవని వివరించారు. నిజానికి కాలిఫోర్నియా రాష్ట్రం పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకొనే ఉంటుంది. ప్రస్తుతం మంటలు వ్యాపిస్తున్న లాస్ ఏంజల్స్ తీర ప్రాంతమే అయినా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు సముద్ర నీటిని వాడడం లేదు. అయితే ఇంత పెద్ద మొత్తంలో సముద్ర నీరు ఉన్నా మంటలు ఆర్పేందుకు ఎందుకు ఉపయోగించడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు సముద్రపు నీటిని వాడితే ప్రకృతికి ప్రమాదం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. మంటలను ఆర్పేందుకు ఉప్పు నీటిని వాడితే భవిష్యత్తులో ఆ ప్రాంతంలోని నేల నిస్సారమవుతుందని చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో కాకుండా నివాస ప్రాంతంలో అత్యవసరంగా మంటలను ఆర్పేందుకు సముద్రపు నీటిని వాడినా అది ఫైర్ ఇంజన్లను దెబ్బతీస్తుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఫైర్ ఇంజన్లు సాల్ట్ రెసిస్టెంట్ కాదని, సముద్రపు నీటిని నింపడం వల్ల అవి తొందరగా దెబ్బతింటాయని అంటున్నారు. అటవీ ప్రాంతంలో మంటలను ఆర్పేందుకు ఉప్పు నీటిని ఉపయోగిస్తే చెట్ల పెరుగుదలపై ప్రభావం చూపి అటవీస్ అంతరించే ప్రమాదం ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హెలికాప్టర్లు, విమానాలతో కాలిఫోర్నియా అడవుల్లో మంటలను ఆర్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. దట్టమైన పొగతో విజిబిలిటీ దెబ్బతిని విమానాలు నడవడం కష్టంగా మారిందని పైలట్లు చెబుతున్నారు. మంటలను ఆర్పేందుకు పైలట్లు విమానాలను చాలా తక్కువ ఎత్తులో తీసుకెళ్లాల్సి వస్తుంది. అయితే కాలిఫోర్నియా అడవుల్లో ఇంత తక్కువ ఎత్తులో విమానాలను నడిపితే ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు అంటున్నారు. లో విజిబిలిటీ కారణంగా కాలిఫోర్నియా అడవుల్లో మంటలను ఆర్పే ప్రక్రియ వేగంగా సాగడం లేదంటున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా కార్చిచ్చును ఆర్పేందుకు 16 విమానాలు నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు కాలిఫోర్నియా ఏవియేషన్ విభాగం తెలిపింది.
Last week, the biggest challenge we had was the wind. The wind, of course, the wind was really strong. So rough turbulence, AV turbulence. You know, we have a 5-point security belt, and that was the first time I hooked the fifth point in between the legs. We have another strap there, so it was the first time I used it because every time we passed the rail. మంటలను అదుపు చేసేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ తెలిపారు. మంటల కారణంగా లాస్ ఏంజల్స్ లో మంచినీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. అందువల్లే మంటలను అదుపు చేయడంతో తమ అధికార యంత్రాంగం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడం కూడా నీటిని సరఫరా అనుకున్న మేర జరగడం లేదని అన్నారు. మంటలతో పైప్ లీకేజీలు అయ్యి నీరు వృధాగా పోతుందని చెప్పారు. అయితే ప్రజలు, స్థానిక మీడియా మాత్రం గవర్నర్ గావిన్ న్యూసోమ్ నిలదీస్తున్నారు. ప్రజలను ఈ విపత్తు నుండి కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. Please tell me what you're going to do. I'm not going to hurt him, I promise. I'm literally talking to the president right now to specifically answer the question of what we can do for you and your daughter. Can I hear it? Can I hear your call? Because I don't believe it. So I have to get cell service. So let's get it. Let's get it. I want to be here when you call the president. I appreciate it. I'm doing that right now. And it's to immediately get reimbursements, individual assistance, and to help you. I'm devastated for you. I'm so sorry, especially for your daughter. I have 4 kids losing the school. Everyone who went to school there, they lost their homes. They lost 2 homes because they were living in one and building another. Governor, please tell me, what are you going to do with the president right now? We're getting the resources to help rebuild. We're getting Why the was there resources no water in the hydrants, Governor? That's all literally. Is it going to be different next time? It has to be. Has to be. Of course. What are you going to do? I'm doing To everything fill the I can. hydrants. I would fill them up personally, you know that. I literally have. I would fill up the hydrants myself. I understand. But would you do that? I would do whatever I can. But you're not! I see do you know there's water dripping over there, Governor? There's water coming out there. You can use it. ప్రస్తుతం నివాస ప్రాంతంలో పరిస్థితి అదుపులోకి వస్తే కాలిఫోర్నియా అడవుల్లో మంటలను అదుపు చేసేందుకు వీలుంటుంది. అయితే గడిచిన వారం రోజులుగా లాస్ ఏంజల్స్ లోని ఏదో ఒక మూలాన మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లోని 4 ప్రాంతాల్లో మంటలు వ్యాపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటు అటవీ ప్రాంతంలో, ఇటు నివాస ప్రాంతంలో మంటలు వ్యాపిస్తుండడంతో వాతావరణంలోకి పెద్ద ఎత్తున బూడిద చేరుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగతో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. మంటలు అదుపులోకి వచ్చే వరకు ఈ ప్రాంతంలోని ప్రజలు ఇతర ప్రాంతంలోకి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. Think about this. The first way to think about this is individuals who are healthy without medical problems. The individuals that are at most risk are any newborn child up to the age of 5 years of age. You also have people who are over the age of 60 and pregnant females. These are the individuals who are normally healthy, let's say. These are the individuals who are most at risk. And then obviously individuals with chronic medical problems like chronic lung diseases like asthma, COPD, individuals with cardiovascular disease, coronary artery disease. We know that wildfire smoke can induce significant atherosclerosis and cardiovascular disease. You'll see an uptick in myocardial infarctions in those areas as well. So this is a population of patients to be worried about, and neurologic conditions. We know that carbon monoxide poisoning contributes to neurologic disease, and that's one of the things you're going to see in this area of the country right now as well. లాస్ ఏంజల్స్ లోని ప్రజలు చాలా మంది మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ఈ ప్రాంతంలో మనుషులను చూస్తుంటే ఇక్కడ ఏదైనా అణుదాడి జరిగిందా అన్న అనుమానం కలుగుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇంత భయంకర పరిస్థితులు లాస్ ఏంజల్స్ లో మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు. ఇదే వాటి ఉన్నది ఉన్నట్టు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.